హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా శ్రీకర్ణ వ్లాగ్. హలో, హాయ్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంతోషం, సంబరం, సుఖం, సౌభాగ్యం మీ తోడు నీడల నడవాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము 2 days పండగ జరుపుకుంటామని, అంటే అమావాస్య రోజున జరుపుకుంటామని, పందిరి వేస్తామని కూడా చెప్పాను కదా. ఆ పందిరి కోసమని, డెకరేషన్ కోసమని చూడండి, ఇది గోగు తీసుకొచ్చాము. ఈ గోగు పూలు దండలు కుచ్చి ఇంకా తొట్లే కడతామన్నమాట. తొట్లకి కానీ పందిరికి కానీ దండలు కుచ్చి డెకరేషన్ చేస్తాము. వీటిని అగ్నిపూలు అని కూడా అంటారు కదా. ఇవి దేవుడికి చాలా ప్రీతికరం అండి. చూడండి, ఈ గోగు పూలలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా. ఈ మోదుగు పూలు అని కూడా అంటారు వీటిని. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. గోగు పూలు ఎండిపోయిన తర్వాత దీన్ని కషాయం చేసుకొని దాంట్లో పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక యాడ్ చేసి దాన్ని తీసుకోవడం వలన బాడీలో హీట్ అనేది తగ్గుతుందన్నమాట. చూడండి, తర్వాత మేము దేవుడికి నైవేద్యం సమర్పించడం కోసమని ఇలా మర్రాకులు తీసుకొచ్చి విస్తార్లు కుట్టాము. అలాగే భోజనం చేయడానికని కూడా విస్తార్లు కుట్టామండి. మర్రాకుల్లో భోజనం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మర్రి చెట్టును మహావిష్ణు స్వరూపంగా చూస్తారు కదా. దీంట్లో భోజనం చేయడం వల్ల, మర్రాకులో భోజనం చేయడం వల్ల క్రిమిరోగ నివారణగా కూడా పనిచేస్తుందన్నమాట. మర్రాకులలో కానీ మోదుగాకులలో కానీ భోజనం చేయడం వలన జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. దీంట్లో కంటికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా దూరం అవుతాయండి. మనకు ప్రతిసారి ఇలా మర్రాకుల్లో కానీ, అరిటాకులో కానీ, మోదుగాకులో కానీ తినడం అయితే కుదరదు కదా. ఎప్పుడైనా పేపర్ ప్లేట్సే యూజ్ చేస్తాం కదా. ఇలా పండగ పూట అయినా కూడా ఇలా మర్రాకులలో కానీ, మోదుగాకులు లేకపోతే అరిటాకులలో భోజనం చేయడం వలన చాలా న్యాచురల్గా అండ్ పండగ అనే ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. చెప్పాను కదా పందిరి వేస్తామని. ఇప్పుడైతే పందిరి వేస్తున్నామండి. ఇలా 4 డబ్బాలలో ఉంటాయి కదా, ఆ 4 డబ్బాలలో మట్టి పోసి ఇలా ఇవన్నీ చింత చెట్టు కొమ్మలండి. చింత చెట్టు కొమ్మలని నీట్గా క్లీన్ చేసేసి ఇలా పందిరిలాగా వేసి అవి స్ట్రాంగ్గా ఉండడం కోసమని వైర్తో చుట్టామన్నమాట. ఇంకా ఇప్పుడు మామిడాకులతో, పువ్వులతో డెకరేట్ చేసుకోవడమే ఈ పందిరిని. ఇంకా మా డాడీ అయితే ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి, బాగుంది కదా. చూడండి, ఇప్పుడైతే పందిరి వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను కదా తొట్ల కడతామని. మీకు కనిపిస్తుందా లోపల? ఇదే అండి తొట్ల కట్టడము. చూడండి, చాలా బాగుంది కదా. మామిడి ఆకులతో, మామిడి కాయలతో, గోగు పూలతో డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి బాగుంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు పందిరి అయితే వేసాము. ఇంకా పూజకైతే అన్నీ సిద్ధమైతే చేసుకున్నామండి. ఇంకా పూజ చేయడం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు పూజకైతే అన్నీ సిద్ధమైపోయాయి. ఇంకా ఇప్పుడు ఉగాది పచ్చడి, మన షడ్రుచుల ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీనికోసమని నేను ఒక కొత్త గిన్నె తీసుకున్నాను. ఇది ఎప్పుడు ఇదే గిన్నెలో చేస్తామండి. ఇంకా ప్రతిసారి కొత్త కుండలో అంటారు కదా. ప్రతి ఇయర్ ఇంకా కుండలు కొనడం అయితే వీలు కాదు కదా. అందుకని మనం సపరేట్గా ఉగాది పచ్చడి కోసమనే ఒక గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ దాన్నే యూజ్ చేసుకోవచ్చు. నేను కొత్త చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి రసం తీసాను. ఇంకా పులుపు అయితే అయిపోయింది. దాని మళ్ళీ తీపి కోసమని బెల్లం యాడ్ చేశాను. ఇప్పుడు వగరు యాడ్ చేయాలి కదా. వగరు కోసమని ఒక లేత మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు చేదు కోసమని వేప పువ్వు యాడ్ చేశాను. అలాగే కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసాము. ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే అయిపోయిందండి. మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం కోసమని మన ఉగాది స్పెషల్ భక్షాలు చేస్తున్నాము.
ఇది నేను నా లాస్ట్ వీడియోలోనే నేను వీడియో చేశాను. ఇది ఎలా చేసామో, దీంట్లో ఏమేమి యూజ్ చేసామనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. కోసం ఇప్పుడు దేవుడి కోసం నైవేద్యం చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు పూజ చేయడం ఒకటే మిగిలింది. పూజ కూడా చేసేద్దాం రండి. ఇంకా నేను చెప్పాను కదా ఉగాది పండుగని 2 days సెలబ్రేట్ చేసుకుంటామని. అక్కడ నందదీపం ముట్టించాం కదా, ఆ నందదీపము ఆ 2 days వరకు అలానే వెలుగుతూనే ఉండాలి. చూడండి మా చిన్నయ్య గారు అయితే ఇంకా పంచ కట్టుకొని రెడీ అయిపోయారు ఇంకా పూజకి. ఇంకా మా బాబుకి పంచ కట్టడం కోసం అయితే చాలా కష్టపడ్డానండి. ఫైనల్గా అయితే కట్టేశాను. యాక్చువల్గా నేను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఫైనల్గా అయితే నానా తంటాలు పడి అయితే పంచ అయితే కట్టేశాను. మా బాబు పంచర్ ఎలా ఉన్నాడో, ఎలా కట్టానో మీకు నచ్చితే కామెంట్ చేయండి. చూడండి బొట్టు పెడుతున్నాడు మా డాడీకి. మేము ఉగాదికి వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజిస్తాము. స్వామి దగ్గర గౌరమ్మని చేసి పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటాము. చూసారు కదా పంచాంగం కూడా పెట్టుకున్నాము. పూజ తర్వాత పంచాంగ శ్రవణం ఉంటుంది ఇంట్లో. ఇంకా నేను శ్లోకాలు చదువుతూ ఉంటే ఇంకా మా మమ్మీ మా డాడీ పూజ చేశారండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షీరోదన్వత్రదేశే శుచిమణి విలసితే సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణిభై మౌక్తికం మండితాగ్యః శుభ్రైరభ్రైదరభ్రైరుపరివిరచితై ముక్తపీయూషవర్షై ఆనందేన పునియధర నలినిగదా శంఖపాణి ముకుందః భూపాదౌ యస్య నాభివ్యతసరనిలౌ చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనౌ యస్య వాస్తేయమంతిః అంతఃస్థం యస్య విశ్వం సురనరకర్గో భోగి గంధర్వదైత్యం చిత్రం రమ్యతే తం త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. ఇంకా శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చదివేసి ఇంకా నైవేద్యం సమర్పించాము. నైవేద్యం సమర్పించిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి ఇవ్వడంతో పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు శ్రీకన్నకి కుడుకల పేరు వేశాము. యాక్చువల్గా కుడుకల పేరు ఎందుకు వేస్తారో నాకు తెలీదు. నేను చాలామందిని తెలుసుకున్నాను కానీ ఎవరు కూడా తెలియదు అన్నారు. మీకు కనుక కుడుకల పేరు పిల్లలకు ఎందుకు వేస్తారో తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పూజ అయ్యాక భోజనం చేసేసాము. ఇంకా భోజనం చేశాక నైట్ బ్రహ్మంగారి చరిత్ర బుర్రకథలు చెప్పేవాళ్ళు వచ్చారండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒక 1/2 hour అలా ఉండేసి వచ్చేసాము. నైట్ టైంలో చెప్తున్నారు వాళ్ళు, చాలా బాగా చెప్పారు. ఇంకా మధ్యలో ఇంకా వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా నిద్ర రాకుండా జోక్స్ కూడా వేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ చాలా మేమైతే మా ఉగాదిని మా ఇంట్లో ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాము. మీరు మీ ఉగాదిని ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ మా శ్రీకన్న పంచకట్ట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ మరి ఒకసారి అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా శ్రీకన్న వ్లాగ్.